రాజులను కనింది దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, రాజరికాన్ని పొందింది దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని పరిస్థితులు తన యొక్క సార్వభౌమాధికారానికి తల వంచి ప్రభుని ఆరాధిస్తానన్నప్పుడు రాజవంశాన్ని ఇచ్చాడు దేవుడు ఈ అనామకురాలికి, తృణీకరించబడిన లేయాకి. ఆరాధించే కుటుంబాల్లో, ప్రభుని గణపరిచే కుటుంబాల్లో, ప్రభుని స్తుతించే పెదాల్లో అనుమానం అనేది రాదు, సందేహం అనేది రాదు, చల్లారిపోవడం అనేది జరగదు. ఒక్కసారి దేవుడు కానీ చరిత్ర శాసిస్తే ఎంత తృణీకరించబడిన వారి చరిత్ర దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఏంటి నీ విశ్వాసం, ఏంటి నిరీక్షణ? వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, మర్చిపోయాడు అంటున్నావా? ఇంకెప్పుడు నెరవేర్స్తాడు, నా ప్రాణం పోతుంది. ఒక మాట చెప్పమంటారా? నీ ప్రాణం పోయినా సరే నీ చరిత్ర అంతటితో అయిపోలేదో. దేవుడు కథ ముగిసింది అని చెప్పేదాకా నీ కథ ముగియదు. నీ ప్రాణం పోయినా సరే కథ ముగియదు. అందుకొరకే బైబిల్ రాయబడిన మాట, జీవంతో కూడిన నిరీక్షణే మన యొక్క విజయం.